ਪਿਆਰ ਵਿੱਚ శారీరక సమస్యలు చూపి ప్రేమను ఆపలేం. అందులో చెవిటివారో మూగవారో కావడం వల్ల అది మారదు. ప్రేమ ఒక అందమైన అనుభూతి. ਇਹ ਡਿਸੇਬਲ ਨੇ ਹਨਾ ਲੋਕ ఆయన వికలాంగుడు అని జనం అంటూ ఉంటారు, కానీ మా అమ్మ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన నాకు అండగా నిలిచారు. ਮੇਰੀ ਮੰਮੀ ਨੂੰ ਮਰਦੀ ਨੂੰ ਇਹਨਾਂ ਨੇ ਪਾਣੀ ਪਿਲਾਤਾ. వీళ్ళు కౌర్ సింగ్, రాజ్దీప్ కౌర్. దాదాపు ఏడాదిన్నర కిందట ఇద్దరు సామాజిక అడ్డంకులను బద్దలు కొడుతూ ఒకరినొకరు తమ జీవిత భాగస్వామిగా ఎంచుకున్నారు. లూథియానా జిల్లాలోని ఖిలా రాయ్పూర్ గ్రామానికి చెందిన కౌర్, రాజ్దీప్ జంట ఈ ప్రత్యేక సంబంధంతో ఆదర్శంగా నిలిచారు. కానీ నేటికి కొంతమంది భర్తకు విడాకులు ఇవ్వాలని రాజ్దీప్ కి సలహా ఇస్తున్నారు. ਆਪਦੇ ਆਪ ਨੂੰ ਵੱਡੇ ਕਹਾਉਣ ਵਾਲੇ ਇਹਨੂੰ ਇਹ ਤੱਕ ਕਹਿ ਦਿੰਦੇ ਨੇ ਕਿ ਤੂੰ ਇਹ ਡਿਸੇਬਲ వికలాంగుడితో ఎందుకు బతుకుతున్నావని ఆమెను ఇప్పటికీ పెద్దలమని చెప్పుకునే కొంతమంది అడుగుతుంటారు. ఆమెకు వేరే పురుషుల గురించి చెప్పి నన్ను వదిలేయమంటారు. శారీరకంగా దృఢంగా ఉన్న అమ్మాయి వికలాంగుడితో సంతోషంగా ఉండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ਫਿਜ਼ੀਕਲ ਫਿੱਟ ਲੜਕੀ ਹੈ ਜਿਹੜੀ ਵਿਆਹ ਕਰਾ ਕੇ ਉਹਦੇ ਨਾਲ ਸਮਾਜ ਦੇ ਵਿੱਚ ਫਿਰ ਰਹੀ. ਜਦੋਂ ਆਪਾਂ ਹਨਾ ਮਤਲਬ ਕਿ ਜਾਣੇ మేం బయటకు వచ్చినప్పుడల్లా ఆయన ఎందుకు చేసుకున్నావని జనం అడుగుతూ ఉంటారు. అతన్ని వదిలే, మేము నీకు ఇంకొకరిని చూస్తామంటారు. ਕੀ ਦੇਖਿਆ ਹਨਾ ਤੇ ਤੈਨੂੰ ਕੀ ਲੋੜ ਪਈ ਸੀ ਇਹਦੇ ਨਾਲ ਵਿਆਹ ਕਰਾਉਣ ਲਈ. ਲੋਕ ਇਹ ਸੋਚਦੇ ਨੇ ਵੀ ਹਾਂ ਯਾਰ ਛੱਡੋ ਪਰੇ, ਤੂੰ ਇਹਨੂੰ ਛੱਡ, ਆਪਾਂ ਹੋਰ ਕਿਤੇ ਕਰਾਉਨੇ ਆ. కౌర్ సింగ్ ఏడాది వయస్సు నుంచి వికలాంగుడు, వృత్తిరీత్యా షూటర్. జాతీయ స్థాయిలో కూడా అనేక పథకాలు సాధించారు. అంతేకాదు, కౌర్ సింగ్ ఒక సామాజిక కార్యకర్త. ਆਪਣੇ ਕੋਲੇ ਇੱਕ ਵੀਲਚੇਅਰ ਪਈ ਆ ਜਿਹੜੇ ਆਪਣੇ ఎంఆర్ ਬੱਚੇ ਹੁੰਦੇ ਨੇ. ఆయన వికలాంగులకు చాలా సహాయం చేస్తారు. వారికి సహాయం చేయడానికి క్యాంపులను కూడా నిర్వహిస్తుంటారు. ఇలాంటి శిబిరంలోనే రాజ్దీప్ కౌర్ ఆమె స్నేహితురాలి ద్వారా కౌర్ సింగ్ ను కలుసుకున్నారు. అప్పటి నుంచి కౌర్ సింగ్ ఆమెను ఇష్టపడటం ప్రారంభించారు. అయితే తన తల్లి విషయంలో సాయంగా ఉండటంతో కౌర్ సింగ్ ను పెళ్లి చేసుకోవాలని రాజ్దీప్ నిర్ణయం తీసుకున్నారు. ਇੱਕ ਦਿਨ ਮੇਰੀ ਰਾਤ ਨੂੰ ਮੰਮੀ ਬਹੁਤ ਬਿਮਾਰ ਹੋ ఒక రాత్రి మా అమ్మ అస్వస్థతకు గురయ్యారు. సాయం కోసం ఇరుగు పొరుగు వారిని, బంధువులను పిలిచాను. ఎవరూ రాలేదు. కౌల్ సింగ్ ను పిలిచాను. ਹੁੰਦੀ ਨੇ ਉਹਨਾਂ ਨੂੰ ਵੀ ਫੋਨ ਕਰਿਆ. ਅਸੀਂ ਕਹਿੰਦੇ ਵੀ ਹੁਣ ਤਾਂ ਬਹੁਤ ਰਾਤ ਹੋ ਗਈ ਤੇ ਹੁਣ ਅਸੀਂ ਆ ਨਹੀਂ. రాత్రి 11 గంటల సమయం అది. చింతించకండి అని చెప్పి తన తల్లితో కలిసి వచ్చారు. మా అమ్మను లూథియానాలోని ఆస్పత్రికి తీసుకువెళ్లాం. ఆమెను రక్షించుకున్నాం. ਟੈਨਸ਼ਨ ਲੈ ਹੀ ਨਾ ਮੈਂ ਆ ਗਿਆ ਤੇ ਇਹ ਤੇ ਇਹਦੇ ਮੰਮੀ ਦੋਨੋਂ ਆਏ ਤੇ ਮੇਰੀ ਮੰਮੀ ਨੂੰ ਬਚਾ ਲਿਆ ਇਹਨਾਂ ਨੇ. ਅਸੀਂ ਉਸੇ ਟਾਈਮ ਹਸਪੀਟਲ, ਲੁਧਿਆਣੇ ਹਸਪੀਟਲ ਸੀ, ਉੱਥੇ ਲੈ ਗਏ. రాజ్దీప్, కౌర్ సింగ్ల సంబంధం గురించి జనం చాలా అన్నప్పటికీ వారు తమకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకున్నారు. అందులో ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. ఇది వారి జీవితంలో ప్రేమకు అర్థంలా నిలిచింది. ਪਿਆਰ ਮਹਿਸੂਸ ਕਰਨ ਵਾਲੀ ਇੱਕ ਚੀਜ਼. ప్రేమ చాలా అందంగా ఉంటుంది. మీ భార్య 10 రూపాయలు ఖరీదు చేసే వస్తువుని ఇష్టపడితే అది 10 రూపాయల గురించి కాదు, ఆమె సంతోషం గురించి. ਨਿੱਕੀ ਜਿਹੀ ਖੁਸ਼ੀ ਦੀ ਹੈ. ਪਿਆਰ ਇੱਕ ਅਹਿਸਾਸ ਆ, ਇੱਕ ਵਿਸ਼ਵਾਸ ਆ. ప్రేమ ఒక అందమైన అనుభూతి. ఇది విశ్వాసానికి సంబంధించినది. వారు దూరంగా ఉన్నప్పుడు మిస్ అవ్వడం, వారి దగ్గరగా ఉండాలని కోరుకోవడం వంటిది. ਦੂਰ ਵੀ ਬੈਠੇ ਹੋ ਪਰ ਉਹਦੀ ਜਿਹੜੀ ਘਾਟ ਆ ਨਾ ਤੁਹਾਨੂੰ ਰਹਿੰਦੀ ਆ ਕਿ ਉਹ ਮੇਰੇ ਕੋਲੇ ਕਿਉਂ ਨਹੀਂ, ਉਹ ਮੇਰੇ ਨਾਲ ਕਿਉਂ ਨਹੀਂ.